యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేం చేసినారో వీరెరుగురు గనక వీరిని క్షమించనని పలికారు. అసలు ఎవరిని క్షమించమంటున్నారు? ఎవరైతే ఆయన యొక్క సిలువ శ్రమకు కారణమయ్యారో, ఎవరైతే ఆయన మరణమునకు కారణమయ్యారో వారిని క్షమించమంటున్నారు. అసలు వారు యేసు ప్రభువారిని ఏం చేశారు? అన్యాయపు తీర్పును విధించి 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టి ఆయన శరీరం మీద ఉన్న వస్త్రములు లాగివేసి చీట్లు వేసుకొని ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన ముఖం మీద గుద్దడము, వెనక నుండి ఒకరు తన్నితే ముందు నుండి ఒకరు చూసి నవ్వడము, ఆయనను గేలి చేసి అపహాస్యము చేసి హేళన చేసి ఆయన శరీరంలో ఒక్క రక్తపు చుక్క కూడా లేకుండా రక్తమంతా ఏరులై పారే విధంగా చేసి ఆయన మరణముకు కారణమైన వారిని యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి అని చెప్పి తండ్రికి ఆయన ప్రార్థన చేశారు. చానగా క్షమించడం, మానగా మర్చిపోవడం, ఇది దేవుని యొక్క లక్షణము, దైవ లక్షణం అనగా దేవుని యొద్ద నుండి వచ్చిన లక్షణము. మనము కూడా మన జీవితంలో మన పట్ల ఎవరైతే మనకి ఇబ్బందికరంగా లేదా వారి మాటలతో చేష్టలతో మనల్ని బాధపరుస్తుంటారో వారిని కూడా మనము క్షమించి మర్చిపోవాలి. ఒకవేళ క్షమించలేకపోయినా మర్చిపోలేకపోయినా అది మనుషుని యొక్క లక్షణము. కాబట్టి దైవ లక్షణం అనే క్షమాపణను యేసుక్రీస్తు ప్రభువారు మరణించే ముందు ఆ మాట పలికి మనకు మాదిరిని చూపించారు. కాబట్టి మనము కూడా ఆయన వలె ఇతరులని క్షమించేవారిగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరణాత.